హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టీయూ అప్డేట్స్. బీటెక్ సంబంధించి రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ, అలాగే అసలు నిజం చెప్పాలంటే సప్లిమెంటరీ వాళ్ళకి కొంచెం రిస్క్గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్. రిస్క్ అంటే మీకు కెరియర్ పరంగా నేను చెప్పట్లేదండి. మీకు రేపు ఫైనల్ సర్టిఫికేట్స్ కావాలి అంటే మాత్రం ఈ సెమ్ వాయిస్ మార్క్స్ మెమోస్ అనేవి ఖచ్చితంగా కావాలి. మరి ఈ సెమ్ వాయిస్ మార్క్స్ మెమోస్ డిజిలాకర్లో రాకపోతే మనం ఏ ప్రాసెస్ని ఎంచుకోవాలి, ఏంటి, ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా మనకి ఇస్తారా అనే దానిపై చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించింది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మనకి ఖచ్చితంగా సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, పాస్అవుట్ ఇయర్ అయిన వాళ్ళైనా సరే మీ రెగ్యులేషన్స్కి ఖచ్చితంగా మార్క్స్ మెమోస్ అనేవి ఉండాలి. ప్రీవియస్ R15 రెగ్యులేషన్, R9 రెగ్యులేషన్, అలా ప్రీవియస్ రెగ్యులేషన్స్ వాళ్ళకి మాత్రం సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ అనేది యూనివర్సిటీ ఇస్తుంది. బట్ ప్రజెంట్ R19 కానివ్వండి, R15 లాస్ట్ బ్యాచెస్ కానివ్వండి, రాబోయే మీ బ్యాచెస్ R20 ఇలాంటి బ్యాచెస్కి వచ్చేటప్పటికి మనకి యూనివర్సిటీ సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ అనేది ఇవ్వడం లేదు. మరి ఇవ్వనప్పుడు మార్క్స్ మెమోస్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనము అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ డిజిలాకర్. మరి డిజిలాకర్లో రీసెంట్గా వచ్చే రిజల్ట్స్ని అయితే వాళ్ళు అప్డేట్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. మంత్స్ పడుతుంది. సో అంతలోపల మనకి ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్స్ అయిపోయాయి, మనం పీసీకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకి ఖచ్చితంగా సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ అనేవి కావాలి. మరి మనం ముందు నుంచి డౌన్లోడ్ చేసుకున్నామా అంటే మనకి అంత లేదు. మనం ఇప్పుడు పీసీకి అప్లై చేయాలనే టైంలోనే మనం అందరం వెతుక్కుంటాం. ఇప్పుడు మార్క్స్ మెమోస్ కావాలి అంటే డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటి అని చెప్పి అందరూ వెతుక్కుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఒకే ఒకటి చెప్తున్నాను, ఖచ్చితంగా అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, పాస్అవుట్ ఇయర్ అయ్యి సప్లీలు రాస్తున్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా సరే సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ అనేది ఖచ్చితంగా కావాలి. ఒకవేళ మీకు డిజిలాకర్లో మీకు ప్రాబ్లంగా ఉంది లేదా డిజిలాకర్లో రావట్లేదు అంటే వెబ్సైట్లో ట్రై చేసుకోండి. ఇప్పుడు రీసెంట్గా మీకు ఏమైనా రిజల్ట్స్ వస్తాయి అంటే మనకి ఇంకా థర్డ్ ఇయర్ రిజల్ట్స్ రావాలి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావాలి, అది 3-1, 3-2, 1-1, 1-2. మీ రిజల్ట్స్ చూసుకున్నప్పుడే మీరు ఒకవేళ పాస్ అయితేనే అండి, సప్లిమెంటరీ వాళ్ళు కానివ్వండి, రెగ్యులర్ కానివ్వండి, మీరు ఆ సబ్జెక్ట్ క్లియర్ చేసుకున్నారు అంటే మాత్రమే అది స్క్రీన్ షాట్ కానీ లేదా డౌన్లోడ్ కానీ PDF ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫోన్లో పెట్టుకోండి. స్టోరేజ్ ఎక్కువైపోతుంది అనుకుంటే మాత్రం రేపు ఒక్కసారిగా మనకి రావాలి అంటే ఒకవైపు వెబ్సైట్ పనిచేయదు, ఒకవైపు డిజిలాకర్లో వస్తుందా రాదా అనేది ష్యూర్గా తెలియదు. సో రేపు ఒక్కసారిగా ఇబ్బంది పడకండి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒక PDF అది ఎంతో ఎక్కువ ఏమీ ఉండదు, MB ఏమో పడుతుంది అనుకుంటాను. సో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు డిజిలాకర్లో అందుబాటులో ఉంటే మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఆ ప్రాసెస్ అంతా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లోనే. సో నేను అది అప్లోడ్ చేసి కూడా 1 year 2 years ఏమో అవుతుంది, మ్యాక్సిమం 1 year అవుతున్నట్టుంది. సో అది నేను ఆ యాప్ మనకి యూనివర్సిటీ ఆ యాప్ని సజెస్ట్ చేసినప్పుడే మీకు ఆ డిజిలాకర్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి అప్లోడ్ చేశాను. బట్ అది ఎంతమంది ఫాలో అయ్యారో ఆ టైంకి నాకు తెలియదు. అవసరం ఉన్నప్పుడు అందరం వెతుక్కుంటాము, ఇది మాత్రం కామన్. సో దయచేసి రేపు ఒక్కసారిగా మనకి మార్క్స్ మెమోస్ రాక, ఒక సైడ్ అఫీషియల్ వెబ్సైట్ పనిచేయక, ఒక సైడ్ డిజిలాకర్ పనిచేయక ఇబ్బంది పడకుండా, ఈరోజు ఎలాగో అందరు ఖాళీగానే ఉంటాం, మనకేమో ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు జరగట్లేదు కాబట్టి యూనివర్సిటీ ఎగ్జామ్స్. సో జస్ట్ ట్రై చేయండి. ఈవెన్ ఎక్కువ చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే వెతుక్కోండి సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్. అలాగే 4 to ఇప్పుడు ప్రజెంట్ రెగ్యులర్లో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఏమైనా ప్రాబ్లం మీరు రైజ్ చేస్తుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వచ్చి అక్కడ నేను ఇలా చేశాను, నాకు ఇలా చూపిస్తుంది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీరు కామెంట్ చేసినా ఖచ్చితంగా రెస్పాండ్ ఇస్తాను. సో సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ ఉంటేనే మీరు PC అప్లికేషన్ ఫామ్ మీ రెస్పెక్టివ్ కాలేజెస్లో అప్లై చేయగలరు. సబ్మిట్ వాళ్ళు తీసుకునే దానికి కూడా మీరు ముందు వాళ్ళు ఏమడుగుతారంటే సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ ఉన్నాయా, నీ ఫోటో ఉందా అని అడుగుతారు. ఇవి ఏది లేకపోయినా మీకు అప్లికేషన్ ఫామ్ యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి